కిషోర్ తుపాటి గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. నిజానికి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి అనే ఒక మోటోతోటి సుప్రీంకోర్టు కూడా సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు ఏర్పాటు చేయండి, అక్కడి ప్రజల్ని కూడా ప్రజాస్వామ్యంలో కలుపుకోండి అని చెప్పడం, అండ్ ఈరోజు ఎన్నికలు రావడం 10 సంవత్సరాల తర్వాత, అండ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు రావడం, ఇది ఎలా చూడాలి? మరోవైపు అక్కడ వరుస ఉగ్రదాడులు కూడా జరుగుతున్నాయి, అది ఎలా చూడాలి? రఘునందన్ గారు నమస్తే. NHTV ప్రేక్షకులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు ప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రఘునందన్ గారు, ఇది ఒక శుభ పరిణామం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ డేట్స్ డిక్లేర్ చేయడం కావచ్చు, ప్రజాస్వామ్య పద్ధతిలో జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎలక్షన్స్ రావడానికి కోసము అనుకూల వాతావరణాన్ని ఇన్ని రోజులు బిల్డ్ చేసి ఇప్పుడు డిక్లేర్ చేయడం అనేది మనమందరం కూడా స్వాగతించాల్సిన పరిణామం. సో ఈ 10 సంవత్సరాలలో తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి అత్యంత మీరు చెప్పినట్టు ఉత్కంఠ ఎదురవుతున్నది. అందులో 370 ఆర్టికల్ ఎప్పుడైతే రద్దయిన తర్వాత జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటదండి. సో ఇప్పుడు రాష్ట్రపతి పాలన జరుగుతా ఉంది. 370 ఆర్టికల్ మోదీ 1 లో మోదీ 2 లో చేశారు కాబట్టి దాని తర్వాత ఆల్మోస్ట్ 4 years అయినట్టుంది ఇంచుమించు. ఆగస్ట్ లోనే అనుకుంటా ఇది చేసింది 370 ఆర్టికల్ ఆగస్ట్ లోనే. ఐ థింక్ 4 years 5 years అయింది. 5 years కంప్లీట్ అయింది. సో ఈ యొక్క వాతావరణంలో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ జరిగినాయి. గతంలో మనం ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటే 1947లో ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే ఈ యొక్క 2019 నుంచి 24 మధ్య చాలా మార్పులు వచ్చినాయి. అక్కడ చాలా మంది ఓటింగ్ లో మధ్య పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, ఓటింగ్ లో బాగా పాల్గొన్నారు. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్న సందర్భం, హైయెస్ట్ ఓటింగ్ మన ఈవెన్ పార్లమెంట్ లో కూడా హైయెస్ట్ టర్న్అవుట్ వచ్చింది. అక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ లో రానంత టర్న్అవుట్ మన వచ్చింది. సో ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలు కూడా ఇన్ని రోజులు 2 ఫ్యామిలీ పార్టీలు ఉండేటివి. అక్కడ ఉండే యొక్క మనకు తెలుసు ఎవరైతే రూల్ చేస్తున్నారో ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, షేక్ అబ్దుల్లా గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఫ్యామిలీస్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఆధారంగా కేంద్రం కూడా పరిపాలించిన వైనము 370 ఆర్టికల్ రద్దు తర్వాత కంట్రోల్ సిచ్యువేషన్స్ ఎలా కంట్రోల్లోకి ఉన్నాయి. గతంలో ప్రతిరోజు రాళ్ల దాడి జరిగేది. 370 ఆర్టికల్ ముందు కూడా మనం తీసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా అక్కడ పెద్ద నోట్ల రద్దు ఇవన్నీ కూడా దాని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పెద్ద నోట్లు రద్దు చేయడం అనేది సాహసోపేతమైన నిర్ణయము కేంద్రం తీసుకునేందుకు కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో ఈ యొక్క కాశ్మీరే. ఎందుకంటే వాళ్ళు మన కౌంటర్ కరెన్సీని వాడుతూ వాళ్ళు మన వైపుకే మనుషులు పంపించడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారని నా ఉద్దేశం అండి. ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావచ్చు ప్రజాస్వామ్యయుతంగా కూడా. కాకపోతే మనము పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా మంది మిస్ అయిన పాయింట్, ఎక్కడెక్కడో ఈ మీడియా పెద్ద మీడియాలు కూడా కవర్ చేయని పాయింట్ ఒకటి చెప్తాను నేను. మన ఒమర్ అబ్దుల్లా గాని మెహబూబా ముఫ్తీ ఇద్దరు ఓడిపోయినారు, దాన్ని ఎవ్వరూ మాట్లాడలేదు. తెలుసా మీకు? అదే ఒకవేళ ఎవరన్నా పొరపాటున ఎక్కడన్నా బీజేపీ పాలిత ముఖ్యమంత్రి ఇంకొకరు ఓడిపోయింటే మొత్తం దేశమంతా చర్చ, ప్రపంచం అంతా చర్చ చేసింటారు. ఎక్కడైనా డిస్కషన్ వచ్చిందండి మీరు చెప్పండి? ఎక్కడైనా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా అసలు 2 ప్రధాన పార్టీలు అక్కడ మెహబూబా ముఫ్తీ కావచ్చు, ఒమర్ అబ్దుల్లా అయితే మొత్తం వాళ్ళు 3 తరాల నుంచి పరిపాలిస్తున్నారు. వాళ్ళు సెల్ఫ్ గా గెలుచుకోలేని పరిస్థితికి తయారైనారు. అంటే ప్రజలు కూడా వాళ్ళ గురించి వీళ్ళ యొక్క నిజ స్వరూపాలు ఏమైనా బయటపడినాయని అనిపిస్తుంది. ప్రజలు కూడా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళే పంచుకుంటున్నారు. కాంగ్రెస్ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పార్టీనే కదా మెహబూబా ముఫ్తీ. PDP కావచ్చు, వీళ్ళ PDP కూడా అక్కడే కదా. ఆయన ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ కాంగ్రెస్ లో ఉండేవాడే కదా గతంలో. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇది చేసుకొని, అంటే అందరిది కూడా ఒకే DNA కాబట్టి వాళ్ళ పరిపాలనకి LG ద్వారా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పరిపాలనకి డిఫరెన్స్ కనపడింది నా ఉద్దేశం. కాకపోతే ఒక కాస్ట్ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే ఏ విధంగా ఇప్పుడు వ్యాలీలో ఎలా ఉన్నాయి సీట్లు,
ఇప్పుడు కొద్దిగా సీట్లు కూడా పెంచడం కూడా జరిగింది జమ్మూలో కూడా. సో ఇవన్నీ ఓవరాల్ గా దాని విషయంలో కొద్దిగా ఆలోచించాల్సిన అంశాలు. అవి కూడా ఒకసారి మాట్లాడదాం సార్ మీరు అన్నట్లుగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.